ఇవన్నీ చెప్పుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో గురించి పదే పదే మాట్లాడడం, 2024లో గెలిచిన తర్వాత వైసీపీ అధికంగా లేదంటే అదనంగా ఏం చేయబోతుందనేది మాట్లాడడం మాట్లాడకపోవడం ఒకంత ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అసలు జగన్ సంక్షేమం తప్పితే అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా అభివృద్ధి గురించి కూడా ఎక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అభివృద్ధి చేశాం అని ఈ సంస్థను నెలకొల్పాం లేదా ఇక్కడ ఇన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించాం ఈ ప్రాంతవాసులకి అని చెప్పేటువంటి సందర్భాలు చాలా తక్కువలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఇచ్చినటువంటి హామీల లిస్ట్ ఏదైతే ఉందో దానిని వెబ్సైట్ నుంచి తొలగించడానికి కారణాలు చెప్పలేదు. మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితి వస్తుందంటే దానికి కూడా సమాధానం లేదు. నాయకులు ఇటువంటి హామీలు ఎందుకు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఎందుకు వాటిని నెరవేర్చకుండా ప్రజల ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఇచ్చే ముందే ఆలోచిస్తే పోతుంది కదా అనేది కూడా ఒక ప్రశ్న ప్రజల్లో తలెత్తుతున్నటువంటి పరిస్థితి. దీని గురించి ఈరోజు డిబేట్లో మాట్లాడుతూ ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు మనకి అందుబాటులోకి వచ్చారు. అలాగే టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు మనకి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. ఇక వివేక్ గారు జనసేన పార్టీ నుంచి అందుబాటులోకి వచ్చారు, స్వాగతం. అండ్ పుల్లారావు గారు అనలిస్ట్, మనకి సీనియర్ అనలిస్ట్ అందుబాటులోకి వచ్చారు. వెల్కమ్ సార్. ముగ్గురికి కూడా ప్రత్యేకమైన గుడ్ మార్నింగ్ అండ్ అలాగే వెల్కమ్ టు ద డిబేట్. అయితే ముందుగా అనలిస్ట్ గారి దగ్గరికి వెళ్తాను, తర్వాత పార్టీల నాయకుల దగ్గరికి వస్తాను. సో పుల్లారావు గారు సీనియర్ మోస్ట్ అనలిస్ట్గా ఉన్నారు. సో ఫస్ట్ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాను, జనరల్గా వాళ్ళ వాయిస్ విన్న తర్వాత మీ అనాలిసిస్ ఏంటని అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీ దగ్గరికే ముందు రావడానికి కారణం నాయకులు హామీలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు, 2014లో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. కానీ ఇద్దరూ కూడా యూటర్న్లు తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎవరు కూడా తక్కువ తినలేదని చెప్పొచ్చు ఇందులో. సో దీన్ని అందుకనే ఇప్పుడు ఇద్దరు నేతలు కూడా ఆచితూచి అడిగేస్తున్నారని చెప్పొచ్చా? ఎందుకంటే ప్రస్తుతానికి మెయిన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సందర్భం అనుగుణంగా హామీలు ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం. కానీ ఈసారి అట్లా ఏం కాదు, ఆయన ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టు అదే మాట్లాడిందే రిపీట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏం చెప్తారు? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే ఈ హామీలు ఇచ్చి అన్ని చేద్దామనే ఉద్దేశం ఉంటుంది. ఏ పాలిటీషియన్ కైనా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి అధికారంలో వచ్చాక ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అధికారంతో టైం, అడ్మినిస్ట్రేషన్ లో టైం ఎక్కువైపోతుంది. తర్వాత ఒక విచారమైన విషయం ఏంటంటే చుట్టూరా ఎలాంటి వ్యక్తులు పెట్టుకుంటారంటే అంతా బాగున్నది ఇంకేం చేయక్కర్లేదు ఇలా చెప్పే పొగుడుదారులు పెట్టుకుంటారు. అక్కడికి 5 సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఇది మీరు చెప్పారు కదా ఇందాక ఇవన్నీ వైపౌట్ చేయటం, ఈ చేయటం, ఏం రాపోవటం. ఏ పార్టీ సరిగ్గా చేయలేదు అని చెప్తే వాళ్ళతో తగు. కానీ పెద్ద మార్పు ఏం చూసాం 2014 నుంచి ఇవాళ వరకు ఏం పెద్ద మార్పు రాలేదు. ఎందుకంటే నేను అనుకుంటుందా వాళ్ళ ఉద్దేశం చదువు అంటలేదు. అభిప్రాయాలు మంచి, ఒక ముఖ్యమంత్రి అవునే, ఒక మా ఎమ్మెల్యే అవునే, మనం చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఆ టాలెంట్ ఉన్నదా ఆయన దగ్గర ఉండొచ్చు. రాజకీయ టాలెంట్ కాదు, చాలా విశేషమైన ఇంటెలిజెంట్ పీపుల్, బట్ అది చేయలేకపోతున్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు చేయగలరు, కొంతమంది కేర్ఫుల్ గా ఆలోచించి నాయిస్ లేకుండా చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ ఒక ఉదాహరణ ఇస్తున్నా. అలాగే నరేంద్ర మోడీ ఆయన పాలిటిక్స్ కొంతమందికి ఇష్టం లేకపోయినా గుజరాత్ లో లిమిటెడ్ స్టేట్ మేనేజ్ చేసే అది కొద్దిగా వాళ్ళ స్కిల్ అడ్మినిస్ట్రేషన్ లో లేదు. తర్వాత పొలిటికల్ గా వాళ్ళు ఎవరికైతే అకామిడేట్ చేయాలో వాళ్ళకి దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఇది ఎలాగంటే బిల్ట్ టు ఫెయిల్ అంటారు. ఇది బిల్ట్ టు ఫెయిల్ అంటే మొదల నుంచే ఫెయిల్ అయిపోతుంది ఆ ప్రభుత్వం. వాళ్ళకి బిల్ట్ టు ఫెయిల్. ఇప్పుడు చాలా మంది చాలా వస్తువులు చేసేది టెక్నాలజీలో ఏంటంటే అది బిల్ట్ టు అబ్సలెన్స్ అంటారు. అంటే అది పాత అయిపోవాలి. యాపిల్ ఫోన్ ప్రతి సంవత్సరం కొత్త ఫీచర్ ఎందుకు తీసుకొస్తారంటే పాత అవన్నీ పోవాలి, ఇంకా ఉపయోగం లేదని రావాలి, కొత్త రావాలి. సో ఇది బిల్ట్ టు ఫెయిల్. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అవడం కాదు. నేను ఇందాకే చెప్పే వాళ్ళ అభిప్రాయాలు మంచిగా ఉండొచ్చు, తప్పకుండా ఎందుకు చేతగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అవునా, జగన్మోహన్ రెడ్డి గారు అవునా, మీరు అవునా, నేను అవునా, ఒక పదవి రాగానే మనం బాగా చేయాలి, అంత బాగా చేయాలని ఉంటుంది కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోయాడు.
కొన్ని విషయాల్లో అద్భుతమైన సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, వ్యవసాయంలో ట్యాకిల్ చేయలేకపోయాడు. ఆదాయం పెంచడానికి ఎలా చేయాలి? ఏదో శరద్ పవార్ చేసేదా? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కదా, 10 సంవత్సరాలు ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి. స్ట్రైట్ గా ఎవరు ఏం చేశాడు? ఏం చేయలేదు. అది మన నరేంద్ర మోడీ కూడా అగ్రికల్చర్ లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అగ్రికల్చర్ తో ఆయన కంఫర్టబుల్ కాదు. ఆయన ఏదో ఇండస్ట్రీస్ తీసుకురావటం, సైట్స్ ఇవ్వటం, ఇలా చేయటం, అలా చేయటం, రోడ్లు అంటాం, ఆ లైన్ తెలుసు. సో తప్పకుండా నేను చూసేది, నాకు అనిపిస్తుంది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, బాగాలేదో చేస్తారంటే నేను ఎలా ఒప్పుకుంటా? మనందరూ చూస్తున్నా పెద్ద మార్పు ఎక్కడున్నది? లిమిటెడ్ చేంజ్ న్యాచురల్ గా వస్తుంది, న్యాచురల్ గా చేంజ్ వస్తుంది. తర్వాత ఈ ఆర్గ్యుమెంట్ ఇది వెల్ఫేర్ మీద ఖర్చు పెడతాం చెడ్డదంటే కాదు, కానీ ఆ ఖర్చు పెడతాం ఎలా ఉండాలంటే ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, అక్కడ అన్ని వేరే విషయాలు. సో నేను అనుకుంటున్నా వాళ్ళ అభిప్రాయాలు మంచిగా అయినా వాళ్ళ గవర్నమెంట్ లోకి రాగానే వాళ్ళ ఫెయిలియర్ స్టార్ట్ అవుతాయి. కరెక్ట్ పీపుల్ పక్కన ఉండరు, కరెక్ట్ సలహాలు తీసుకోరు. ఆఖరిన 5వ సంవత్సరం వచ్చే టైంకి, లేకపోతే మధ్యన ఎలక్షన్ వచ్చే టైంకి వాళ్ళు సరైన యాటిట్యూడ్ లేకపోవటం, ఈ ఫెయిలియర్ ఇన్బిల్ట్ ఫెయిలియరా? నేను ప్రశ్న అడుగుతున్నా. ఇన్బిల్ట్ ఫెయిలియర్ అంటే రోజు నుంచే బిగిన్ అయిపోతుంది. అందువల్ల అలా కంప. రైట్.